కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాలకు కీలకమైన గోరడ్ల వద్ద హంద్రీ నది వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గత పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేసుకొని మండిపడుతున్నారు. ఇకనైనా వంతెన పూర్తి చేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గ ప్రజలు గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వర్షాలు ముంచెత్తినప్పుడు హంద్రీ నదికి వరద పోటెత్తిన సమయంలో రాకపోకలు సాగిస్తున్న జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొత్తపల్లె గ్రామస్తులు చందాల ద్వారా తాత్కాలిక వంతెన నిర్మించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2 సార్లు వేసిన తాత్కాలిక వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత గత మాజీ సీఎం జగన్ వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2023 మార్చి 18న 24.11 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణపు పనులను చేపట్టేందుకు ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగింది. 2 ఏళ్లలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది ఒప్పందం. ఈ బ్రిడ్జి పనులు నిలబడిపోయి 8 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది తొందరగా పూర్తి చేసి ఎస్హెచ్ఆర్గుడి గ్రామము, మన్నెగుంట గ్రామము, కొత్తపల్లె గ్రామానికి తొందరగా పూర్తి చేస్తే మాకు హాస్పిటల్ పోవడానికి కానీ, మా రైతులకు కానీ ఏదైనా పోవడానికి ఎమర్జెన్సీ కేసులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు చుట్టూ వెళ్ళాలంటే కిషాపురం మీద అలా వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అటు వెళ్ళినా అక్కడ వాగులు వంకలు వస్తున్నాయి. మాకు ఇది తొందరగా పూర్తి చేస్తే అధికారస్తులు తొందరగా పట్టుకొని మాకు బాగుంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటిసారి 2020లో టెండర్లకు పిలవగా టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రద్దు చేశారు. ఆ తర్వాత 2021 జూన్ 13న రెండవసారి టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మూడోసారి కూడా మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా 3 సార్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం జరగకుండా ఆగిపోయింది. ఇక 4వసారి 13.07 కోట్లతో టెండర్లు పిలిచారు. 19% ఎక్సెస్కు సింగిల్ టెండర్ దాఖలు కావడంతో అధికారులు వీటిని రద్దు చేయక తప్పలేదు. ఇక 2023లో ప్రజలు పడుతున్న కష్టాలపై అప్పట్లో స్పందించిన వైసీపీ ప్రభుత్వం 24.11 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జి నిర్మాణాన్ని టెండర్లకు పిలిచింది. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంతో 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2023న వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25% పనులు మాత్రమే పూర్తి కాగా కాంట్రాక్టర్కు సుమారు 2.36 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. మాకు ఇక్కడ పొలాలకు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోకలకు చాలా అందరూ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్రిడ్జి స్టాప్ అయిపోయింది మాకు, అందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గోరంట్ల, ఇది కొత్తపల్లె, అమ్మడు, ఇది ఎర్రగుడి, దాని ప్లస్ మన్నెగుంట, ఎర్రబాడు, ఈ చుట్టుముట్టు పల్లెలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో గోరంట్ల గ్రామస్తులు శివార్లలోని పంటలు సాగు చేయాలంటే హంద్రీ నదిపై రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. పైగా కోడుమూరు, డోను, పత్తికొండ 3 నియోజకవర్గాల ప్రజలు ఇదే బ్రిడ్జి నిర్మాణంపైనే ఆధారపడి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. దీంతో ఇకనైనా అక్కడి జనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ చూపి వంతెన నిర్మాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 నియోజకవర్గాలకు కీలకంగా మారిన గోరంట్ల వద్ద హంద్రీ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజల రాకపోకలు సాగించేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, గోరంట్ల, కర్నూలు జిల్లా. చూశారుగా, కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై వంతెన లేకపోవడంతో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికైనా పూర్తవుతుందా? ప్రజల గోడును ఇప్పటి ఎన్డీఏ సర్కారు పట్టించుకుంటుందా అన్నది వేచి చూడాలి.